శ్రమల గుండా వెళుతున్నావా? ప్రమాదకరమైన పరిస్థితుల గుండా వెళుతున్నావా? జవాబు దొరకనటువంటి సమస్యల గుండా వెళుతున్నావా? ఒకవైపు ఆత్మీయతను కాపాడుకుంటున్నావు, నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నావు, పరిశుద్ధతను కాపాడుకుంటున్నావు. అయినప్పటికీ నీ చుట్టూ ఎన్నో సమస్యలు వచ్చి నిన్ను ఆవరించి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా? అటువంటి సమయంలో ఒక్క ప్రార్థనే, ప్రభువుకు ప్రార్థన చేయటమే శత్రువుని ఎదుర్కోవడానికి మన ఎదుట ఉన్న ఏకైక ఆయుధమో. ప్రార్థన చేద్దాం. నీ ప్రార్థన బహుశక్తి కలిగింది. నువ్వు చేసే విజ్ఞాపన బహుబలమైంది. నువ్వు చేయాలి అనుకుంటున్న ఉపవాస ప్రార్థన బహు గొప్ప విజయాన్ని తీసుకురాగలుగుతుంది. నా జీవితంలో సంతోషించి చాలా కాలమైంది. నా జీవితంలో చేతి నిండా డబ్బు చూసి చాలా కాలమైంది. నా జీవితంలో కడుపు నిండా భోజనం చేసి చాలా కాలమైంది. ఆ కుటుంబంలో సుఖము, సంతోషము, సమాధానం కలిగినటువంటి వాతావరణం చూసి చాలా కాలమైంది. ఆ జీవితంలో కంటి నిండా నిద్రపోయి చాలా కాలమైంది. ఏదైతే నీ జీవితంలో చాలా కాలమైందని చెప్పి రోధిస్తున్నావో, బాధపడుతున్నావో, ప్రియ సహోదరి సహోదరుడా వినో. ఈరోజు చాలా కాలంగా నువ్వు పడుతున్న బాధకు, వేదనకు నా ప్రభువు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు. ఎలా? నీ ప్రార్థన ద్వారా, ఎలా? నీ పశ్చాత్తాపం ద్వారా, ఎలా? నువ్వు ఉండే పస్తుల ద్వారా ప్రతిఫలాన్ని ఇవ్వాలని